అందరికీ నమస్కారం అండి. ఈరోజు పాదారవింద శతకములోని 31 నుండి 40 వరకు గల శ్లోకములు వాని అర్థముల గురించి వివరించుకుందాము. సురాణామానంద ప్రబలనతయా మండనతయా నఖేందుజ్యోత్స్నాభిః విసృమరతమః ఖండనతయా పయోజశ్రీద్వేషవ్రతరతతయా త్వచ్చరణయోః విలాసః కామాక్షి ప్రకటయతి నైసాకరదశాం. అమ్మా, నీ పాదములకు చంద్రునికి ఎంతో సామ్యమున్నది. చంద్రుడు వెన్నెలను కురిపించడంతో పాటు అమృతధారలను కురిపించి దేవతలకు ఆహ్లాదం కలుగజేస్తాడు. నీ పాదాలు తన నఖములతో చీకట్లను తరిమివేసి దేవతలకు ఆనందాన్ని కలుగజేస్తాయి. సితిమ్నా కాంతీనాం నఖరజనుషాం పాదనలినచ్చవీనాం సోణిమ్నా తవ జనని కామాక్షి నమనే లభంతే మందారగ్రథిత నవబంధూక కుసుమస్రజాం సామీచీన్యం సురపురపురంధ్రీకచభర. జగన్మాత, దేవతా స్త్రీలు నీ పాదములకు ఎందుకు నమస్కరిస్తారో తెలుసా? నీ పాదముల ఎరుపు వర్ణము నీ కాలిగోళ్ల తెలుపు వర్ణముతో మందార మంకెన పుష్పములు రెండిటి కాంతులు కల పుష్పములు వారి సెగలోనికి లభిస్తాయి. స్ఫురన్మధ్యే శుద్ధే నఖ కిరణ దుగ్ధాబ్ధిపయసాం వహన్నబ్జం చక్రం దరమపి చ లేఖాత్మకతయా శ్రితో మాత్స్యం రూపం శ్రియమపి దధానో నిరుపమాం త్రిధామా కామాక్ష్యాః పదనలిన నామా విజయతే. అమ్మా, విష్ణుమూర్తి స్వయముగా నీ పాదపద్మములుగా ఏర్పడినాడు. ఆయన మత్స్యావతార రూపముగా నీ పాదములో ఉండి క్షీర సముద్ర జల మధ్యమములో శ్రీ మహాలక్ష్మితో కలిసి నీ పాదములలో నిలిచాడు. నఖశ్రీ సన్నద్ధస్తబకనిచితః స్వైశ్చ కిరణైః పిసంగైః కామాక్షి ప్రకటితల సత్ఫల్లవరుచిః సతాం గమ్యః సంకే సకల ఫలదాతా సురతరుః త్వదీయః పాదోయం తుహినగిరిరాజన్యతనయే. హిమవత్పుత్రి, ఓ కామాక్షి, నీ పాదనఖముల కాంతులు పువ్వుల గుత్తులైతే నీ పాదముల ఎర్రని కాంతి లేలేత చిగురుటాకులు. అవి భక్తులకు సకల కోరికలను తీరుస్తాయి. దీనిని గమనిస్తే నీ పాదములు భక్తుల పట్ల సాధువుల పట్ల కల్పవృక్షమే కదా. వషట్కుర్వన్మాంజీర కలకలైః కర్మలహరీ హవింషి ప్రోద్దండం జ్వలతి పరమజ్ఞానదహనే మహీయాన్ కామాక్షి స్ఫుటమహసి జోహోతి సుధియాం మనోవేద్యాం మాతస్తవ శరణయజ్వా గిరిసుతే. జగన్మాత, నీ పాదములు యజ్ఞకుండములో హోమమును ఆచరించే కర్త అయితే నీ పాదముల అందియల స్వరములు వేదమంత్రములు. జీవుల కర్మములే యజ్ఞములో వేసే హవిర్భాగములు. మండుతున్న అగ్నిజ్ఞానము సద్గుణుల హృదయమే హోమవేదిక. యజ్ఞకర్త సాక్షాత్తు నీ రూపమే. మహామంత్రం కించిన్ మణికటకనాదైర్మృదుజపన్ క్షిపం దిక్షు స్వచ్ఛం నఖరుచిమయం భాస్మనరజః నతానాం కామాక్షి ప్రకృతిపటురుచ్చాట్య మమతా పిశాచిం పాదోయం ప్రకటయతి తే మాంత్రిక దశాం. అమ్మా, నీ పాదములు ఒక మహామాంత్రికుడు. ఆ పాదముల అందెల ధ్వనులు మహామంత్రములుగా ఆ మాంత్రికుడు నీ పాదనఖముల తెల్లని భస్మముతో మమత్వము అనే పిశాచమును తొలగిస్తాడు. దుష్టశక్తుల నుండి రక్షణకు నీ పాదములే శరణము. ఉదీతే బోధేందౌ తమసి నితరాం జగ్ముషిదసాం దరిద్రాం కామాక్షి ప్రకటమనురాగం విదధతి సితేనాచ్ఛాద్యాంగం
నఖరుచిపటేనాంఘ్రియుగళీ పురంధ్రీ తే మాతః స్వయమభిసరత్యేవ హృదయం. మాతా, నా సాధనతో నాలో ఉన్న అజ్ఞానము నెమ్మదిగా తొలగిపోతుండగా, జ్ఞానం కలుగుతుండగా, నీ పాదనఖములనే తెల్లని వస్త్రముగా ధరించి ఒక స్త్రీమూర్తి నన్ను వెదుకుతూ స్వయముగా నా హృదయములో ప్రవేశిస్తుందమ్మా. దినారంభః సంపన్నలిన విపినానామభినవో వికాసో వాసంతః సుఖవిపికలోకస్య నియతః ప్రదోషః కామాక్షి ప్రకటపరమజ్ఞానశశినః చకాస్తి త్వత్పాదస్మరణమహిమా శైలతనయే. ఓ హిమగిరి తనయ, పద్మములు వికసించడానికి సూర్యకాంతి ఎంత అవసరమో, మాలో జ్ఞాన సంపద వృద్ధి పొందటానికి నీ పాదములు అంతే అవసరం. నీ పాదములు వసంత ఋతువులో కోయిలలాగా, రాత్రిపూట ఉదయించే చంద్రునిలాగా మాలో జ్ఞానమును పెంపొందింపచేస్తాయి. ధృతఛాయం నిత్యం సరసిరుహ మైత్రీ పరిచితం నిధానం దీప్తీనాం నిఖిల జగతాంబోధజనకం ముముక్షూణాం మార్గప్రధనపటు కామాక్షీ పదవీం పదం తే పాతంగీం పరికలయతే పర్వతసుతే. మాతా, ముక్తిని పొందినవారు సూర్యమండలము ద్వారా మోక్షమును చేరుకుంటారు. నీ పాదములు ధృతి అనే ఛాయతో కలిసి ధైర్యమును ప్రసాదించడమే కాక జీవులకు జ్ఞానముతో పాటు మోక్ష మార్గమును దర్శింపచేస్తాయి. శనైస్తీర్త్వా మోహాంబుధిమద సమారూఢుమనసః క్రమాత్ కైవల్యాఖ్యాం సుకృతి సులభాం సౌధవలభీం లభంతే నిశ్రేణిమివ ఝటితి కామాక్షీ చరణం పురశ్చర్యాభిస్తే పురమధన సీమంతి నిజనాః. మాతా కామాక్షి, పవిత్రమైన నీ మంత్రములను నిత్యము జపించే ఉపాసకులు సంసార సాగరమును దాటి మోక్ష పదవి అనే భవనమును అధిరోహించడానికి నీ పాదములను నిచ్చెనలాగా ఆసరా చేసుకుంటారు. సర్వే జనా సుఖినో భవంతు. మరలా వీడియోలో తదుపరి శ్లోకములు వాని అర్థములతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు.